రాబోయే 2026 2027 శ్రీ పరాభావనామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం వృషభ రాశి వారి జాతకములో గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే శనిదేవుడు మీకు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. దీనివల్ల మీకు చాలా వరకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుడు కొంచెం ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్నప్పటికీ కేతువు మాత్రం మీకు పూర్తిగా మద్దతు ఇచ్చే స్థానంలో ఉన్నాడు. ఇలా గ్రహాలన్నీ కలిపి మొత్తంగా చూసుకుంటే ఈ కొత్త సంవత్సరం మీకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అదృష్టం తీసుకురాబోతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషం ఉంటుంది. కొత్తగా ఏవైనా ప్రాపర్టీస్ కొనడం అంటే ఇల్లు కొనడం లేదా ల్యాండ్స్ తీసుకోవడం లాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గృహయోగం స్పష్టంగా కనబడుతుంది. సమాజంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మరియు మీకు ఉన్నతమైన పొజిషన్ దక్కుతుంది. మీకు ఇష్టమైన కార్లు లేదా బైక్ కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. అలాగే బంగారం లేదా ఇతర వాల్యుబుల్ ఐటమ్స్ కూడా కొనుగోలు చేస్తారు. మీ ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు జరగడం లేదా ఎవరినైనా శుభకార్యాలు జరగడం లాంటివి కూడా ఈ ఏడాది మనం చూడవచ్చు. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. మీరు మీ మెదడును మరియు మీ తెలివితేటలను బాగా వాడి ఎంతటి కష్టంనైనా పనులైనా సరే చాలా సులభంగా సాల్వ్ చేయగలుగుతారు. మీలో ఒక రకమైన ధైర్యం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇన్ని మంచి విషయాలతో పాటు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు అకస్మాత్తుగా తీసుకునే డిసిషన్స్ వల్ల మీకు చాలా కన్ఫ్యూజన్స్ రావచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక బుర్ర పాడయ్యే సిచ్యువేషన్స్ కూడా ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఎవరినైనా గట్టిగా నమ్మడం వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి డబ్బుల విషయంలో కానీ లేదా ఆర్థిక వ్యాపారాలలో కానీ ఎవరికి గ్యారెంటీలు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మీ బంధువులతోటి మీ సొంత బ్రదర్స్తో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న మాటలకే కోపాలు వచ్చి బంధాలు చెడిపోయే కాలం కాబట్టి సైలెంట్గా ఉండడం బెటర్. ఇక మీ హెల్త్ పరంగా చూస్తే పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే ఎప్పుడు లేని విధంగా బాగా అలసట అనిపించడం, వీక్నెస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బయట ఫుడ్ తగ్గించి ఇంట్లో వండిన మంచి ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు వెహికల్ యాక్సిడెంట్ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్పీడ్ తగ్గించి చాలా సేఫ్గా డ్రైవ్ చేయడం మంచిది. తొందరపడి ఓవర్ స్పీడ్లో వెళ్తే మీకే నష్టం జరుగుతుంది. ముఖ్యంగా బైక్పై వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళ విషయానికి వస్తే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పవాలి. శనిదేవుడు పూర్తి మద్దతు వల్ల ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేయాలనే కలలు కనే వారికి డ్రీమ్స్ ఖచ్చితంగా నెరవేరుతాయి. వాళ్ళు అప్లై చేసిన వీసా ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. అలాగే ఫారెన్ ట్రావెల్ ప్లాన్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. ఈ సంవత్సరం మీకు విదేశీయాన యోగం స్పష్టంగా ఉంది. ఇక ఇక్కడే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు తమకు వస్తున్న శాలరీ సరిపోవడం లేదని ఫీల్ అయితే గనుక వేరే కొత్త కంపెనీకి మారడానికి అవ్వడానికి ఇది మంచి బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు మంచి ప్యాకేజ్లో కొత్త ఆఫర్స్ వస్తాయి. అలాగే ఎవరైతే చాలా కాలంగా టెంపరీగా లేదా కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ చేస్తున్నారో వారి జాబ్స్ ఈ ఇయర్లో పర్మనెంట్ అయ్యి లక్ కూడా ఉంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా సడన్గా వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా ఆఫీస్లో ఉన్న పై అధికారులతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం లాంటివి జరగవచ్చు. కానీ వాటన్నింటి గురించి మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఫైనల్గా మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు మీ డ్యూటీ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఉద్యోగంలో మీరు చేస్తున్న కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. బిజినెస్ చేసే వాళ్ళకి ఈ టైం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హోల్సేల్ మరియు రిటైల్ బిజినెస్లో ఉన్న వారికి లాభాలు భారీగా వస్తాయి. కానీ అగ్రిమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కస్టమర్స్ బాగా పెరుగుతారు కాబట్టి సేల్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. మీరు కొత్తగా ఏదైనా స్టార్టప్ పెట్టాలి లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గనక ఇక లేట్ చేయకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఇది పర్ఫెక్ట్ టైం. గోడౌన్లో సరుకులు స్టోర్ చేసి రేట్లు పెరిగాక సేల్ చేసే వాళ్ళకి కూడా సూపర్ లాభాలు ఉన్నాయి.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే వేరే వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తారో వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చి బిజినెస్ విడిపోయే ఛాన్స్ ఉంది. డబ్బుల లెక్కలో తేడాలు రావడం వల్ల ఫ్రెండ్షిప్ కూడా చెడిపోవచ్చు. కాబట్టి అకౌంట్స్ విషయంలో పక్కా క్లారిటీగా మెయింటైన్ చేయడం మంచిది. ఇక రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం మరీ ఎక్కువ లాభాలు రావు, అలా అని లాస్ కూడా రాదని యావరేజ్గా బిజినెస్ నడుస్తుంది. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. పాలిటిక్స్లో ఉన్న లీడర్స్కి ఈ ఇయర్ అంతా చాలా ఫేవరబుల్గా ఉంది. పబ్లిక్లో మీ ఇమేజ్ బాగా పెరుగుతుంది. ప్రజల కోసం మీరు చేసే పనులకు మంచి గుర్తింపు వస్తుంది. పార్టీ పై కమాండ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ మరియు రెస్పెక్ట్ దక్కుతాయి. ప్రజల్లో మీ ఆకర్షణ పెరుగుతుంది. మీకు పార్టీలలో కొత్త పొజిషన్స్ వస్తాయి. మీరు గనుక ఎన్నికలలో పోటీ చేస్తే ఖచ్చితంగా విన్ అవుతారు. కాబట్టి టికెట్ కోసం ఖచ్చితంగా ప్రయత్నించండి. అయితే ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మీకు డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు అవుతాయి. కాబట్టి మీ బడ్జెట్ చూసుకొని ముందుకు వెళ్ళాలి. మీ అనుచరులను మరియు ఫ్రెండ్స్కి చాలా హెల్ప్ చేస్తారు. ఒక సినిమా యాక్టర్, టీవీ యాక్టర్లు మరియు నాటకాలు వేసే ఆర్ట్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు వస్తుంది. అలాగే కొత్త కొత్త ఆఫర్స్ మీకోసం క్యూ కడతాయి. గవర్నమెంట్ నుంచి కూడా మీకు మంచి అవార్డ్స్ లేదా రివార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ ప్లేయర్స్కి కూడా వాళ్ళ ఆట తీరు వల్ల నేషనల్ లెవెల్ జట్లకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. వాళ్ళ అనుకున్న గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవుతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా బాగుంటుంది. స్టూడెంట్ విషయానికి వస్తే మీరంతా హార్డ్ వర్క్ చేసినా మీకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. పగలు రాత్రి కష్టపడి చదివితేనే సక్సెస్ అవుతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కానీ దానికి తగ్గట్టుగా కష్టపడాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్స్ మీద మీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళు ఏ కాలేజ్లో అయితే చదవాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ కాలేజ్లో సీట్స్ వస్తాయి. కాబట్టి అనవసరమైన విషయాలను పక్కన పెట్టి కేవలం బుక్స్ మీద ఫోకస్ చేయడం చాలా ముఖ్యం. ఇక రైతుల విషయానికి వస్తే ఈ ఏడాది పంట దిగుబడి బాగానే వచ్చినా చేతికి వచ్చే ఫైనాన్షియల్ ఇన్కమ్ అంటే డబ్బులు మాత్రం కాస్త తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు అనుకోకుండా వచ్చే వర్షాలు లేదా తుఫాన్ల వల్ల చేతికి వచ్చిన పంట దెబ్బతినే రిస్క్ కూడా ఉంది. కాబట్టి వాతావరణం చూసుకొని జాగ్రత్త పడాలి. గవర్నమెంట్ నుంచి కూడా మీకు టైంకి ఫండ్స్ లేదా ఎలాంటి సపోర్ట్ రాకపోవచ్చు. దీనివల్ల పాత అప్పులు తీర్చడం కొంచెం కష్టం అవుతుంది. రొయ్యలు మరియు చేపల చెరువులు రన్ చేసే వారికి సగం లాభాలు సగం నష్టాలు ఉంటాయి. మహిళల గురించి మాట్లాడుకుంటే ఈ ఏడాది మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా ఫైనల్గా మీ మాటే నెగ్గుతుంది. ఫ్యామిలీలో అందరూ కలిసి చాలా సంతోషమైన వాతావరణం ఉంటుంది. ఎవరైనా గతంలో గొడవపడి విడిపోయి ఉంటే ఈ ఇయర్ వాళ్ళు పాత కోపాలన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోయే ఛాన్స్ ఉంది. ఇది చాలా మంచి పరిణయం. అయితే పిల్లల చదువులు లేదా వాళ్ళ భవిష్యత్ గురించి మీరు కొంచెం టెన్షన్ పడతారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న వాళ్ళు లేదా ఇతర లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి హాస్పిటల్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. ఇక ఆఫీస్ జాబ్స్ చేస్తున్న వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళ బాస్ వాళ్ళతో కాస్త ప్రాబ్లం రావచ్చు. కాబట్టి అనవసరమైన వాదాలు పెట్టుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్ళడం మంచిది. మొత్తంగా చూసుకుంటే 2026-2027 పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని రకాల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే దీనికి భయపడకుండా చాలా కాన్ఫిడెంట్గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఇంట్లోనూ మరియు బయట కూడా మీకంటూ ఒక స్పెషల్ రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి పాజిటివ్ మైండ్తో ముందుకు సాగిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.